ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సెక్రటేరియట్ లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. 5 ఏళ్లలో కొందరు అధికారులు వ్యవహరించిన తీరు తనను బాధించిందన్నారు చంద్రబాబు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఆత్మ సమీక్ష చేసుకోవాలన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇలా వ్యవహరిస్తారని తాను అనుకోలేదన్నారు. తాను పలుమార్లు సీఎంగా ఉన్న సందర్భాల్లో కూడా ఇలాంటి పరిస్థితిని చూడలేదన్నారు. మరోసారి శాఖల వారీగా అధికారులను కలుస్తానని చంద్రబాబు తెలిపారు. ఆల్ ఇండియా సర్వీసెస్ గానీ అటు ఐపీఎస్ ఐఏఎస్ లేకపోతే ఐఎఫ్ఎస్ మోస్ట్ రెస్పెక్టబుల్ సర్వీసెస్ నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు. అది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇదే ఆఫీసర్స్ 95లో బ్రహ్మాండంగా ఈరోజు జరిగిన డెవలప్మెంట్ అంతా కంట్రీకి ఒక ఆదర్శంగా చేశారు. కానీ ఈ 5 ఏళ్లు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషను ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నా, నిన్నటి నుంచి చూస్తున్నా. డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయినాయి, సిస్టమ్స్ అన్నీ కూడా డీరేల్ అయిపోయినాయి. నేను మాట్లాడతాను, నా మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది.